ఒకసారి రాక్షసులు భూమి మీద అరాచకాన్ని దిగుతారు. భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరిని వదలకుండా హద్దులు మీరి విధ్వంసం క్రియేట్ చేస్తారు. ఈ రాక్షసుల్లో ముఖ్యంగా మాయావి అనే రాక్షసుడు. వీడు దేవతలతో సహా అనేక మందిని భయభ్రాంతులకు గురి చేస్తాడు. వీళ్ళ టార్చర్ చాలా దారుణంగా తయారైంది. ఈ మాయావిని ఎదుర్కొనే శక్తి దేవతల్లో ఎవరికీ లేదు. అప్పుడు ఇంద్రుడు స్వయంగా ముందుకు వచ్చి ఈ రాక్షసుల ఆగడాలు ఆపాలంటే నా శక్తిని ఒక అపారమైన శక్తిగా ఈ భూమి మీద పుట్టించాలని, అతడి శక్తిని ఒక దివ్యమైన కాంతిగా విడుదల చేసి వృక్షరాజు అనే తపస్వికి కుమారుడిగా పుట్టేలా చేస్తాడు. ఆ కుమారుడు పుట్టగానే కుమారుడి యొక్క తేజస్సుకి అతనిలోని శక్తి కారణంగా చుట్టుపక్కల ప్రకృతి గణం కదిలింది. చెట్లు ఊగిపడ్డాయి, గాలి వేగంగా విరుచుకుపడింది, పర్వతాలు కంపించాయి. అతని శక్తివంతమైన జనం చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతనికి ఉన్న శక్తి అనేక యుద్ధాలను మించి ఉంది. చిన్న వయసులోనే పెద్ద పెద్ద కొండలను తేల్చి పడేశాడు. ఇంత శక్తివంతమైన యోధుడికి బ్రహ్మవరం కూడా తోడైంది. బ్రహ్మదేవుడు ఈ శక్తివంతమైన యోధుడికి అత్యంత శక్తివంతమైన వరం ఒకటి ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఎవరైనా నీతో యుద్ధం చేస్తే వారి బలం వారి శక్తులు నీకు వచ్చేస్తాయి అనే వరాన్ని బ్రహ్మదేవుడు ఈ యోధుడికి ఇచ్చాడు. ఈ యోధుడు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిందనుకుంటాను. అతడే రామాయణ